హాయ్, దిస్ ఈజ్ జీవి ఫ్రమ్ idlebrain.com. మనం చాలామంది రేర్ టాలెంట్స్ని చూస్తుంటాం, యాక్టర్స్లో చూస్తుంటాం, టెక్నీషియన్స్లో చూస్తుంటాం. కానీ ప్రొడ్యూసర్స్లో మనకి రేర్ టాలెంట్ అనేది చాలా తక్కువ. వన్ ఆఫ్ ద మోస్ట్ రేర్ టాలెంట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఈజ్ రాహుల్ యాదవ్ నక్కా గారు. ఎందుకంటే అతను మార్కెట్ లేని హీరోస్ తీసుకుంటారు, దాని కొత్త డైరెక్టర్స్ తీసుకుంటారు, అండ్ హీ డెలివర్స్ ఫిల్మ్స్ ఇన్ డిఫరెంట్ genres and he made all three of them hit. Malli Rava ఒకటి, ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రేయ, దెన్ మసూదా. ఇప్పుడు బ్రహ్మ ఆనందం అనే సినిమాతో వస్తున్నారు. హాయ్ 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 జీవి గారు. సో నాకు ఐ వాంట్ టు రియలీ నో యువర్ బ్యాక్గ్రౌండ్. అసలు ఫిల్మ్స్లోకి ఎలా వచ్చారు? ఇట్ వాజ్ వెరీ ర్యాండమ్ అండి. ఐ నెవర్ థాట్ అంటే సినిమాల్లోకి వచ్చి సినిమా తీస్తా అని ఎప్పుడు అనుకోలేదు అసలు. సో పోస్ట్ ఇంజనీరింగ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అన్ ఎన్జిఓ ఒక 2-3 years జస్ట్ అట్లా ఫ్రీలాన్స్ ఐ యూస్ టు డూ. దాని తర్వాత సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ అయిపోదామని ఏదో అనుకున్నా, అది కుదరలేదు. దెన్ ఐ హ్యాపెన్ టు వర్క్ ఫర్ మై ఫ్రెండ్స్. ఒక ఒరిస్సాలో ఒక రైల్వే ప్రాజెక్ట్ ఉండే. ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ 10-11 months. అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ ఇన్ బిట్వీన్ ఐ గాట్ మ్యారీడ్. సో ఇంకా వచ్చేసా మళ్ళీ. అంటే షీ వాజ్ ప్రెగ్నెంట్, లైక్ మా కూతురు పుడుతుంది అన్నప్పుడు ఇంకా జస్ట్ బిఫోర్ ద డెలివరీ ఐ వాజ్ హియర్. సో కూతురు పుట్టింది, అయింది, నెక్స్ట్ ఏంటి? ఐ వాజ్ అగైన్ అట్ క్రాస్ రోడ్స్. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వాట్ టు డూ. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. సో మై ఫ్యామిలీ ఈజ్ ఇంటూ రియల్ ఎస్టేట్, అది ఇది కన్స్ట్రక్షన్లో ఉన్నారు. బట్ నాకు ఐ వాజ్ నాట్ వెరీ కీన్ టు గెట్ ఇన్ టు కన్స్ట్రక్షన్. అది అందరూ ఉంది. ఐ వాజ్ నాట్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ప్రాస్పెక్ట్. సో ఏంటి అనుకున్నప్పుడు ఇట్లానే ఫ్రెండ్స్ని వాళ్ళు కలుస్తుంటే త్రూ కామన్ ఫ్రెండ్ ఐ మెట్ గౌతమ్ అంటే కాఫీ ప్లేస్. సో అప్పుడు కలిసినప్పుడు జస్ట్ హీ వాజ్ క్యారింగ్ సమ్ లైక్ ఒక స్పైరల్ బుక్ పట్టుకొని వస్తుంటే, ఏంటదంటే స్క్రిప్ట్ అది అంటే ఓకే డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాడు, చదవచ్చా అని అడిగాను. సో వెన్ ఐ రెడ్ ఇట్ ఐ రియల్లీ లైక్డ్ ఇట్. So basically reading came from probably preparation from civil services. So we had to read a lot of stuff from like so many things, so many అన్నిట్లో చదవాల్సి వస్తుంది. సో చదవడం నాకు కొంచెం అక్కడ నుంచి ఐ గాట్ ది హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. చదివిన తర్వాత ఐ రియల్లీ లైక్డ్ ది ఎంటైర్ బ్యూటీ వాజ్ ది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, హౌ ఈ అంటే డైలాగ్స్తో ఒక లేయర్ టు ఇంకో లేయర్కి ఎట్లా ట్రాన్సిషన్ షిఫ్ట్ జరిగింది అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో దెన్ అసలు తెలియదు, ఏదో డెసిషన్ అయితే తీసుకున్నాము, అసలు ప్రొడక్షన్లో పీ కూడా తెలియదు మనకి. సో స్లోలీ కొంచెం ఇనీషియల్ వీ హ్యాడ్ అంటే బయట కాఫీ షాప్స్లో అక్కడిక్కడ తిరిగి ఏదో కొన్ని డిస్కషన్స్ అవి ఇవి పెట్టుకున్నాము. సో ఫైనలీ ఐ డిసైడెడ్ దట్ ఐ అట్లీస్ట్ బీ అ పార్ట్ ప్రొడ్యూసర్ టు ఇట్. అగైన్ వచ్చిన తర్వాత వీ వర్ వాంటింగ్ ఫర్ సంబడి హూ ఆల్రెడీ డెడ్, బికాస్ దట్ మైట్ హెల్ప్ మీ ప్రాబబ్లీ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అని అనుకున్నా. Nobody was really keen on the script or on us. Nannu Gautam nammi. Then I thought at one point in time, I said, "Chalo, I'll take the entire stride on myself. Let's try to budget ni koncham as much as possible string chesi we'll figure out and we'll try to do the movie." So in the process learning, and there's no prior production experience కానీ ఏది కానీ అసలు ఏం లేదు. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇనిషియల్లీ నాకు కెమెరా అసిస్టెంట్స్, కెమెరామెన్ అసిస్టెంట్స్ అని నాకు సపరేట్గా రాసి ఇచ్చినప్పుడు ప్రీ ప్రొడక్షన్లో జస్ట్ ఎంత అంటే వీళ్ళేంది నాకు అంటే ఏదన్నా సో వీడేదో వేస్తున్నాడు నాకు అని అనుకున్నా. సో దట్ వాజ్ ది థింగ్. లైక్ ఆ ఫేజ్లో ఉండే ప్రొడక్షన్ అప్పుడు. స్లోలీ వైల్ డూయింగ్ ఐ లెర్న్డ్ అ లాట్. అది ఎంత బడ్జెట్ అయిందండి? అది క్లోజ్ టు వాట్ అరౌండ్ 2-ish అండి, 220 అలా. ఇట్ మేడ్ మనీ. ఇట్ మేడ్ మనీ. యాక్చువల్గా ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రేయ ఫిల్మ్ రైటింగ్ అంతా కాఫీ షాప్స్లో జరిగింది. మ్యాక్సిమం అంటే కాఫీ షాప్స్లో యాక్చువల్లీ స్వరూప్ రోడ్ ది స్క్రిప్ట్. చిన్న మైనర్ చేంజెస్ అది ఇది ఐఎమ్ లైక్ ఆ ట్వీక్స్ చేంజెస్ అన్నీ జరుగుతాయి ఆబ్వియస్లీ. ఈవెన్ వెన్ దే కేమ్ ఐఎమ్ లైక్ ద లాట్ ఆఫ్ క్లైమాక్స్లో దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ దట్ హ్యాపెండ్ ఆఫ్టర్ కమింగ్ హియర్.
సో నవీన్ కేమ్ ఇన్ వేర్ అంటే మన క్యారెక్టరైజేషన్కి కొంచెం ఇన్వాల్వ్ అయ్యి కొంచెం మైనర్ ట్వీక్స్ చేంజ్ చేసుకోవడానికి హీ డెడ్ హిస్ మ్యాజిక్ దర్. అది ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద రైటింగ్ విల్ హ్యాపెన్ ఇన్ కాఫీ షాప్స్ ఓన్లీ. అంటే కొత్త ఆల్ ది న్యూ టాలెంట్ ఐ థింక్ అక్కడే ఎక్కడో ఒక కాఫీ షాప్లో ఎవరో చూసుకుంటే ఎవడో నెక్స్ట్ ఫ్యూచర్ డైరెక్టర్ కనిపిస్తాడు అక్కడ. రైట్. మసూదా ఐ నో సాయి ఫ్రమ్ మల్లిరావ. సో ర్యాండమ్గా ఐ యూస్ టు మీట్ హెమ్. సో ఐ నో ఇస్ అ వెరీ గ్రేట్ అండ్ వెరీ రా టాలెంట్ that has something very very deep technical expertise in him. నాకు తెలిసి ఆఫ్టర్ ఐఎమ్ లైక్ సందీప్ రెడ్డిని చూసిన తర్వాత అగైన్ ఐ థింక్ ఆ కేటగిరీకి చెందినోడు సాయి కిరణ్. సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఆర్ లేస్డ్ విత్ మ్యూజిక్. స్క్రిప్ట్లో రాసి ఉంటాయి నాకు రిఫరెన్స్ నోట్స్ రాసి ఉంటుంది. So that is brilliant. And even short division, he writes scripts in the edit pattern. He knows which shot to put where. So he knows the entire craft of it. Yeah. Right, writing to editing, నాకు ఈ సీన్ ఎంత లెంత్ వస్తుంది, నాకు ఎంత లెంత్ మ్యూజిక్ కావాలి, ఆ మ్యూజిక్ రిఫరెన్స్ ఏంటి అనేది. సో దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. నాకు అది చూసినప్పుడు ఐ థాట్. So when initially gave me the script, when I read it, I thought ఇది ఇంకా మనం చేయాల్సిందే. అండ్ హారర్ వాజ్ లాంగ్ లాస్ట్ జానరా అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో నాకు ఒక సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్, మళ్ళీ ఒకవేళ హారర్ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. హిట్ కొడితే ఇంట్రడ్యూస్ అయిపోతుంది మళ్ళీ, ఇట్ విల్ బి రీఇంట్రడ్యూస్డ్. ఎందుకంటే లాట్ ఆఫ్ హారర్ కామెడీస్ హ్యాపెండ్ ఇన్ తెలుగు, బట్ హారర్ వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అని అనుకున్నప్పుడు, సో ఐ థాట్ ఐ వుడ్ టేక్ దట్ ఛాన్స్ టు ప్రూవ్ ఇట్. ఇట్స్ ట్రూ దట్ కంటెంట్ అనేది ఎప్పుడు మాట్లాడుతుంది, కానీ మార్కెటింగ్ అనేది ఈ కంటెంట్ని కరెక్ట్గా ఎక్కిచ్చేసేసి రైట్ పాత్లో పడుతుంది. కానీ మీ ఫిల్మ్స్ చాలా సైలెంట్గా రిలీజ్ అవుతుంది. సైలెన్స్ అంటే ఒకటండి, సి నో మ్యాటర్ వాట్, సి విత్ ద అడ్వెంట్ ఆఫ్ కాంటెంట్, ఇప్పుడు వచ్చే కాంటెంట్ అంటే లైక్ బయట యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అది కానీ కొత్త వాళ్ళు కనిపించరు ఎంత చేసినా కానీ. అంటే ఇంకా అయితే చేస్తే మరి క్రింజ్లాగా ఏదైనా చేస్తే తప్పితే, లేకపోతే ఏదైనా కాంట్రవర్సీలాగా చేస్తే తప్పితే వీఆర్ నాట్ సీన్. రైట్. విచ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ పాత్. స్లో అయినా పర్వాలేదు, చీప్ ఇనఫ్ బేసికల్గా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్, అండ్ నేను దాన్ని అంటే లైక్ ఐఎమ్ నాట్ కేటగరైజింగ్ ఇట్ అస్ చీప్ ఆర్ సంథింగ్. కానీ కంటెంట్ ఇవాళ కాకపోయినా రేపు మాట్లాడుతుంది కదా, అంటే ఇప్పుడు దానికోసం అవసరం లేదు కదా, అండ్ నా బడ్జెట్ స్పేస్ కూడా అంత లేదు కదా. ఐ డూ మార్కెటింగ్. నావన్నీ సినిమాలు అయిపోయిన తర్వాత మార్కెటింగ్ క్లిక్ అవుతుంది. చిన్న మేము చేసిన ఇంటర్వ్యూస్ కానీ వీడియోస్ కానీ లేకపోతే వాట్ ఎవర్. మసూదాకి వీ కుడెంట్ డూ బికాజ్ ఐ మీన్ లైక్ ఆ టైంలో అదే వీక్లో కృష్ణ గారు చనిపోయారు. సో వీ కుడెంట్ డూ మచ్ అట్ దట్ పాయింట్. ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ రిలీజ్ ఈవెంట్ విత్ రెస్పెక్ట్ టు సర్. సో ఆ టైంలో వీ కుడెంట్ రియల్లీ డూ ఎనీథింగ్. చేయాలనుకోలేదు కూడా. సో ఐ థాట్ ఐ మీన్ లైక్ సరే మూవీ ఉంది, ఎంత కాదనుకున్నా ఎన్ని ప్రమోషన్స్ చేసినా ఏమైనా కానీ యువర్ ట్రైలర్ అండ్ యువర్ మూవీ స్పీక్స్ అండి. దోస్ ఆర్ యువర్ ట్రూ అండ్ లైక్ ఫస్ట్ ట్రంప్ కార్డ్ ఇస్ యువర్ ట్రైలర్. టీజర్ అయినా ఏ వచ్చినా సాంగ్స్ ఆబ్వియస్లీ దీస్ ఆర్ యువర్ మార్కెటింగ్ మెటీరియల్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. దాంట్లో కంటెంట్ ఉంటే, సినిమా బాగుంటే సినిమాకి ఆటోమేటిక్గా జనాలు వచ్చేస్తారు. అండ్ మై 3 films ఐ థింక్ ఆడియన్స్ without any marketing, and they encourage left, right, center. I am very thankful to them. బ్రహ్మానందం గురించి చెప్పండి. How this film? I mean like I was reading a lot of scripts between. I might have, I don't know how many I read. నాకు నంబర్ కౌంట్ కూడా తెలియదు. దాంట్లో కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత I was going back to them, coming back. So I finally shortlisted 5. 5లో it got down to 3. It got down to 1. బ్రహ్మానందం ఏంటి అని అంటే నాకు ఐ హ్యావ్ ఎ వెరీ డీప్ అటాచ్మెంట్ విత్ మై గ్రాండ్ ఫాదర్. అండ్ పోస్ట్ ఆయన చనిపోయిన తర్వాత ఇట్ గాట్, బికాజ్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు సీ మీ సక్సెస్ఫుల్ ఇన్ వన్ పాత్ ఆర్ ది అదర్.
అయినా అంటే లైక్ ఇంజనీరింగ్ అయిపోయినప్పటి నుంచి నేను మల్లిరావు తీసేవరకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ సక్సెస్ స్టోరీ టు టెల్, నథింగ్. అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో ఒకవేళ ఎన్నిసార్లు ఇంటర్వ్యూ వరకు అటెండ్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్ బికాజ్ యూఆర్ నాట్ దేర్. క్వాలిఫై అగైన్ మళ్ళీ యూ హ్యావ్ టు రైట్ ప్రిలిమ్స్, మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ వరకు పోయి మళ్ళీ ఇంటర్వ్యూలో పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి. సో దర్ ఇస్ నథింగ్ టు యాక్చువల్లీ టెల్. బట్ మళ్ళీ రావ పోస్ట్లో ఆయన చనిపోయారు. ఐ థాట్ ఈ ఒక్కటి చూసి బాగుండేది అని అనుకున్నాం. బట్ ఓకే, అండ్ లైక్ హీస్ బ్లెస్సింగ్ మీ ఫ్రమ్ టాప్. సో ఐ ఇట్స్ మోర్ లైక్ ఎ ట్రిబ్యూట్ టు మై గ్రాండ్ ఫాదర్. సో వీ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్నీ మూమెంట్స్. హీ యూస్ టు టీజ్ మీ, హీ యూస్ టు లిటరలీ డ్రాగ్ మీ అట్ టైమ్స్. సో అది నాకు మా తాతకి కొంచెం అది ఉండే. సో అది దీంట్లో నాకు లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ నాట్ జస్ట్ మీ, ఐ థింక్ మెజారిటీ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దట్ బాండ్ విత్ దేర్ గ్రాండ్ ఫాదర్. తాత మనోళ్ళది అది ఇప్పుడు కొంచెం అంటే లైక్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి కొంచెం అది తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను, నాకు ఇంకా తెలియదు కానీ. బట్ వీ వర్ ఎ జాయింట్ ఫ్యామిలీ. సో ఐ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్. దో ఐ వాజ్ ఇన్ ది హాస్టల్ ఫర్ అబౌట్ 12 years, ఫస్ట్ టు 12th. బట్ స్టిల్ నాకు హాలిడేస్లో వచ్చినప్పుడు అదంతా లైక్ ఐ వాజ్ వెరీ వెరీ ప్యాంపర్డ్ బై మై గ్రాండ్ ఫాదర్ అండ్ వెరీ వెరీ లిటరలీ ర్యాక్డ్ బై మై గ్రాండ్ ఫాదర్. సో ఆ బాండ్కి ట్రిబ్యూట్ అనుకున్నాను. ఓకే, వై డిడ్ యూ అరైవ్ ఎట్ ద కాస్టింగ్ ఇనీషియల్లీ టైటిలే బ్రహ్మానందం అని ఉందండి. సో నిఖిల్ బ్రహ్మానందం గారిని అనుకోకముందు నుంచే బ్రహ్మానందం అని అనుకుని రాసుకున్నాడు అని అనుకుంటున్నాను. అంటే లైక్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, సార్ బ్రహ్మానందం చేస్తేనే బాగుంటుంది, అందుకనే టైటిల్ కూడా బ్రహ్మానందం అని అనుకుంటున్నాను. అండ్ ఊరికే బ్రహ్మానందం లేదు, ఆ స్క్రిప్ట్లో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది. అంటే లైక్ యూ విల్ నో వై ఇట్ ఇస్ బ్రహ్మానందం. సో టైటిల్ బ్రహ్మానందం ఉంది కాబట్టి హిస్ ఇనీషియల్ అండ్ ఓన్లీ చాయిస్ వాజ్ బ్రహ్మానందం. అండ్ ఐ ఆల్సో థాట్ ఇది బ్రహ్మానందం గారు చేయకపోతే నేను చేయను ఇంకా, అండ్ దర్ నో పాయింట్ ఫర్ మీ టు గో ఫర్దర్. సో వీ మెట్ బ్రహ్మానందం గారు. సార్ చూసి లైక్ హీ హర్డ్ ఫస్ట్ ఇనీషియల్లీ ఐ సెంట్ నిఖిల్ పంపించి కొంచెం నరేషన్ చేయించిన. నెక్స్ట్ డే వచ్చాము. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దామని రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లీ అంటే ఫస్ట్ డే మా గురించి ఇంట్రడ్యూస్ చేసుకొని అదంతా చేసిన తర్వాత హీ వాజ్ జస్ట్ టెస్టింగ్ అస్. అసలు వీళ్ళు ఎవరు ఏంటిది, లాట్ ఆఫ్ పీపుల్ అప్రోచ్ అవుతారు. సో సెకండ్ డే ప్రాబ్లీ హీ మైట్ హ్యావ్ ఎంక్వైర్డ్ అబౌట్ మీ అండ్ వీళ్ళు ఏంటి ఇది అని ఒకసారి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దెన్ సెకండ్ డే సార్ కాల్డ్ అస్. ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్. సో ఐ సెడ్ మేము కొంచెం నిజమేనా అనుకున్నట్టు ఉండే మాకు. సో అప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫర్ ప్రొటగనిస్ట్కి ఐ వాజ్ లుకింగ్ ఫర్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే వేరే అప్రోచ్ అయ్యాము, నథింగ్ వాజ్ వర్కింగ్ దెన్. సో సార్ ఇనిషియలీ సజెస్టెడ్ యాజ్ అన్ ఆప్షన్, ఒకవేళ మీరు ఇట్లా ఆప్షన్ చూసుకుంటున్నారు అని అంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ డూయింగ్ విత్ కిషోర్ ఆల్సో యాజ్ ద ప్రొటగనిస్ట్ అన్నారు. సో ఐ డోంట్ మైండ్, నేను ఒకసారి కిషోర్కి పంపిస్తానండి. సో ఐ సెండ్ ద స్క్రిప్ట్ టు హిమ్, హీ రెడ్ ఇట్. చదివి చాలా బాగుందండి, కానీ నేను ఒకటి ఐ డోంట్ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ది ప్రొటగనిస్ట్, బట్ ఐ కుడ్ రిలేట్ అ లాట్ టు ది క్యారెక్టర్ గిరి. మీరు ప్రాబ్లం మీకు ఇబ్బంది అనుకుంటే ఐఎమ్ సారీ, బట్ మీకు ఓకే అయితే నేను గిరి చేస్తానంటే, సార్ మీరు ఇబ్బంది అనుకుంటే మీరు సారీ, ఇదంతా యూఆర్ డూయింగ్ ఇట్ అండ్ యూ సెడ్ యూఆర్ రిలేటింగ్ టు ద క్యారెక్టర్. అంతకంటే నేను see when you relate to the character you give utmost performance వచ్చేస్తుంది. సో మళ్ళీ కథ మొదటికి వచ్చింది, మళ్ళీ ప్రొటగనిస్ట్ ఎవరు అది ఇది అనుకున్నప్పుడు కిషోర్ సజెస్టెడ్ ఒకసారి చూడండి ఇఫ్ యూ రియల్లీ థింక్ గౌతమ్ సెట్స్ వెల్. సో ఐ మెట్ గౌతమ్, మధ్యలో ఒకసారి కలిసినప్పుడు గౌతమ్ కలిసిన. సో హాయ్ బాయ్ అనుకున్నాము. సో ఈసారి నార్మల్గా వెళ్ళి కలుద్దాము అనుకున్నప్పుడు తెలీదు, బట్ నాకు అంటే లైక్ ఐ డోంట్ నో. When I gave him that shake hand, there was a very firm shake hand with Gautam. I said, done. See, చాలామంది చాలా అనుకోవచ్చు, అంటే గౌతమ్ ఇట్లా అట్లా అది ఇది ఇప్పటివరకు ఏం లేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇన్హరెంట్గా కొంచెం జడ్జ్ అని కదండి, ఇన్హరెంట్గా అట్లా ఉన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ విల్ బాక్ డౌన్. అంటే లైక్ ఎక్కడో ఒక దగ్గర దే విల్ బీ లిటిల్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫర్మ్నెస్
ఇన్ షేక్ హ్యాండ్లో మీరు షేక్ హ్యాండ్లో నాకు అంటే ఇంత వెనకాల హీఈస్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. He knows what exactly is happening and he knows that when the time is right I can do something. సో వెళ్ళి మాట్లాడడం కథ విన్నాము. ఇది హీ హిమ్సెల్ఫ్ అంటే ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఇది నిజంగా పెద్ద ఫార్మాలిటీ కాకపోతే అక్కడ బ్రహ్మానందం గారు ఓకే చేసి ఇక్కడ కిషోర్ గారు గిరి ఓకే చేసి అసలు నేను ఇప్పుడు ఓకే చేయాలా వద్దా ఆప్షన్ అది నాకు ఇది ఏదో ఫార్మాలిటీకి మీరు వచ్చారు నాకు చెప్పారు తప్పితే నాకు పెద్ద ఆప్షన్ ఉందా ఇక్కడ అన్నట్టు అని అంటే లేదు లైక్ ఫ్రమ్ దేర్ హీఈస్ అ వెరీ వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ గ్రౌండెడ్ పర్సన్. ఐ హోప్ హీ రిమైన్స్ ద సేమ్. ఐఎమ్ ప్రెటీ షూర్ విల్ డూ వండర్స్, వెరీ వెరీ షూర్. మీరు చిన్నప్పుడు కాలేజ్ టైం సినిమాలు పిచ్చుందా? అంటే నిజంగా నాకు అంటే వేరే ఇంటర్వ్యూస్లో వేరే డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ సినిమాల గురించి ఇంత చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆ విషయంలో. అరే ఇంత ఎంజాయ్ చేసినా ఇంత ఉందా, నేను ఇంత అనుకున్నాను. ఐ యూస్ టు వాచ్ మూవీస్, ఐ యూస్ టు ఎంజాయ్ మూవీస్. ఇంత ఇన్ఫర్మేటివ్గా డైలాగ్ టు డైలాగ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. క్యారెక్టర్ అప్పుడు అదయింది నాకు అంత గుర్తులేదండి. నాకు నిజంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు భయం వేస్తుంది. చిరంజీవి గారి షర్ట్ కలర్తో నాకు అట్లాంటివి చెప్తుంటే అరే మనమేమో మనకేం తెలియదు, మనకి కొంచెం మళ్ళీ రివిజిట్ చేసుకోవాలేమో అన్నీ అన్నట్టుంది నాకు ఇప్పుడు. అది కాదు, నేను వై యామ్ లుకింగ్ ఎట్ దిస్ ఆప్టిక్స్ ఈజ్ దట్ మీరు ఆ సినిమాలంటే మరీ పిచ్చి లేదంటే ఒక స్టార్ని బాగా ఆరాధించే ఆ యాటిట్యూడ్ చిన్నప్పుడు లేకపోవటం వల్ల మీరు ఇటువంటి సినిమాలు తీయగలుగుతున్నారు. ప్రాబబ్లీ అయి ఉండొచ్చు. బికాజ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ వెరీ రైట్ వే ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవటం, క్యారెక్టర్ చూడటం, యాక్టర్ని సెలెక్ట్ చేసుకోవటం, డోంట్ బాదర్ అబౌట్ యాక్టర్స్ బ్యాక్గ్రౌండ్, హిస్ కరెంట్ మార్కెట్. ఇటువంటి ఫిల్మ్స్ మీరు తీయగలుగుతున్నారంటే అదే రీజనింగ్. ప్రాబబ్లీ ఐ మీన్ లైక్ ప్రాబబ్లీ and there is no one right way to do things and I think this is also a right way to do అని అనుకుంటున్నాను. అంటే మీరు 3 సక్సెస్లు ఇచ్చారు, 3 డిఫరెంట్ జానరాస్. అవును. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందంటే సక్సెస్ ఇస్తే అందరూ వెంటపడతారు. అవును. కానీ మీరు యూఆర్ స్టిల్ మేకింగ్ ఫిలిమ్స్, ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లాగా చేస్తున్నారు. యూఆర్ నాట్ మేకింగ్ అంటే జనరల్గా పాంపస్ నెస్ ఉంటుంది ప్రొడక్షన్ హౌసెస్కి వన్స్ దే డెలివరీ హిట్స్. మీరు ఇంకా ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా చేసి ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకని? అంటే ఇండిపెండెంట్ అంటే నాకు దిస్ ద మోస్ట్ కంఫర్ట్ జోన్. ఐ మీన్ దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ మీ. నాకు చాలా హాయిగా ఆనందం ఉంది ఇక్కడ ఈ స్పేస్లో. అంటే ఆ స్పేస్లో చాలామంది ఉన్నారు అండి, ఈ స్పేస్లో నాకు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నాకు కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువ అని ప్రాబ్లీ దట్ మైట్ బి ది సబ్ కాన్షియస్ రీజన్. ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ విత్ ది ప్రాసెస్ అండి. సో నాకు ప్రాసెస్లో కొంచెం అటు ఇటు పోయినా కొంచెం బాగా ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ స్పేస్ ఫర్ మీ. సో వెరీ సెల్ఫిష్ మోటివ్. రైట్. బ్రహ్మానందం గారు ఇందులో సీరియస్ క్యారెక్టరా లేదంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎంటర్టైన్మెంట్? లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ థింగ్స్ అండ్ లైక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ స్టోరీ. లాట్ ఆఫ్ my kind of entertainment is more situational and more expression based comedy account adinlo. Like there's a lot of fun. People will left right center laugh and they'll also go with little teary eyed adi undi. Yeah, ఈ మధ్య ఒకటి వచ్చింది కార్తీ అండ్ అరవింద్ స్వామి. అవును అది దట్ ఈస్ ఆల్సో అబౌట్ హ్యూమన్ రిలేషన్షిప్. యా that is brilliant and like very and a beautifully emotive film. Pure film, very pure film. అంత ప్యూరిటీ దీంట్లో ఉందని నేను లైక్ అంటే లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, లాట్ ఆఫ్ కామెడీ, కొంచెం కమర్షియల్ స్పేస్లో కామెడీ ఉంది కాబట్టి నేను ఐ కెనాట్ రియలీ కంపేర్ విత్ దట్ ఫిల్మ్. ఈ ఫిల్మ్లో హీరోయిన్ ఉందా? ఓన్లీ 3 మేల్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. అయ్యో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారండి. అంటే లైక్ మీకు టీజర్. కానీ మేజర్గా వీళ్ళు 3 మీదనే నడుస్తుంది కదా.
సో ద ఎంటైర్ థింగ్, ద స్టోరీ ఈజ్ ముగ్గురు మీదనే ఉంటుంది. రైట్. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? ట్రైలర్ రావాలి, మా డైరెక్టర్ గారు కట్ చేశారు నిన్ననే. సో ప్రాబ్లీ టుమారో లైక్ ద మ్యూజిక్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్, లిటిల్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. ఐ థింక్ టుమారో విల్ రిలీజ్ ది ట్రైలర్. టెల్ మీ అబౌట్ నిఖిల్, డైరెక్టర్ ఆర్విస్ నిఖిల్. నిఖిల్ అండ్ లైక్ మనోడు, హీస్ అ యంగ్ గై, ప్రాబ్లీ అరౌండ్ 25 or సంథింగ్. అండ్ స్క్రిప్ట్ రాసుకోవడంలో దర్ ఇస్, అంటే నాకు ఆ డైలాగ్స్, కొన్ని ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్న కొన్ని సీన్స్ వర్ రియల్లీ, అంటే చదువుతున్నప్పుడు నేను నిజంగా యూజువల్గా నేను చదివితే దాంట్లో జోక్ ఉంటే నేను నవ్వలేను, చదువుతున్నప్పుడు జస్ట్ ఊహించుకొని నవ్వలేను. బట్ దీంట్లో నేను సెకండ్ టైం థర్డ్ టైం చదివినప్పుడు కూడా కొన్ని చోట్ల నాకు మళ్ళీ, బికాజ్ యూ సీ బ్రహ్మానందం గారు టెల్లింగ్ దిస్ డైలాగ్ ఇన్ అ పర్టికులర్ వే, కిషోర్ గారు టెల్లింగ్ దిస్ డైలాగ్ ఇన్ అ పర్టికులర్ వే. అండ్ నాకు ఇప్పటికీ దిస్ ఈజ్ వెరీ వెరీ, నాకు కూడా కొంచెం అంటే ఒక విధంగా భయం ఉంది. అంటే నేను ఓవర్గా అనుకుంటున్నానా లేకపోతే నిజంగా ఉందా, జనాలు కూడా అట్లా అనుకుంటారా? కానీ యూజువల్లీ నేను ఎక్కువ నవ్వే టైప్ కాదు, అంటే కామెడీ అంటే లైక్ నవ్వుతాను, ఎక్కువ నవ్వే టైప్ కాదు, కానీ మరీ చిన్న చిన్న వాటికి కూడా నవ్వలేను. కానీ దీనిలో చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే స్క్రిప్ట్లో చదివినప్పుడు నవ్వగలిగినానో, ఇక్కడ చేసిన తర్వాత కూడా నాకు మళ్ళీ రిపీట్లో కూడా నాకు నవ్వు వస్తుంది. సో ఇది ఏమో, అది లోపల ఆల్రెడీ ఫన్నీ బోన్ టికిల్ అయ్యి నవ్వుతున్నానా లేకపోతే నిజంగా అక్కడ ఆ స్టఫ్ ఉందా అనేది జనాలు చూస్తేనే చెప్పగలుగుతున్నట్టు. లైక్ మన జడ్జ్మెంట్ ఉంది, బట్ స్టిల్ ఐ థింక్ దేర్ జడ్జ్మెంట్ ఇస్. సో a lot of things where as is from the script he actually made them act. And like, see, being a first time debut director with such legendary actors like Brahmananda garu unnaru, Kishore is there, Sampath garu unnaru, Raju Kankala unnaru, వీళ్ళందరినీ రఘు బాబు గారు ఉన్నారు, తనకల భరణి గారు ఉన్నారు. సో చిన్న చిన్న క్యారెక్టర్స్ అక్కడిక్కడ ఉన్నప్పుడు అందరు క్యారెక్టర్స్ని ఆ డెబ్యూ డైరెక్టర్ లాగా హ్యాండిల్ చేయడం ఇస్ నాట్ ఎ స్మాల్ టాస్క్. ఐ థింక్ హీ డిడ్ వండర్ఫుల్లీ వెల్ డూయింగ్ అండ్ హ్యాండ్లింగ్. వాట్ అబౌట్ ద ఫైనాన్షియల్స్ ఆఫ్ ద ఫిల్మ్? దీనికి జనరల్గా ఓటీటీలు అనేది దే హ్యావ్ బికమ్ వెరీ, బట్ నేను అట్లా ఓటీటీ స్పేస్ ఉంది, బట్ ఐ వాంట్ టు get to theatres first. I've been doing the same thing right from 3 movies. సో రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ స్పేస్లో మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు ఓటీటీ అమ్మితేనే సినిమా తీయాలి అనే స్పేస్లో అయితే ఉండొద్దు అనుకుంటున్నాను. అలా ఉంటే యు బికమ్ డిపెండెంట్, like I don't total value system will go for it. Absolutely. So I'm a creator, I want my value for it. So that's how. So ఇప్పుడు నిజంగా దానికి ఒక వాల్యూ, ఇప్పుడు దానికి నేను అనుకున్న వాల్యూ దానికి ఉంది అని అంటే ఉంటుంది. రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ప్రాబ్లీ డిపెండింగ్ ఆన్ ది ఆడియన్స్ రెస్పాన్స్ వాల్యూ పడిపోవచ్చు, పెరగవచ్చు. సో ఐ విల్ బీ హోపింగ్ వాల్యూ పెరుగుతుందని. సో దట్స్, ఐ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్. మీ నెక్స్ట్ ఫిల్మ్ సందీప్ కిషోర్ గారిని పెట్టారు, వైబ్. అవును. తర్వాత రాజా గౌతమ్ని రిపీట్ చేశారు. అవును. వాట్ ఈస్ ద రీజన్? నథింగ్ అండి, లైక్ ఇట్ వాజ్ ఓన్లీ డేట్స్ ఇష్యూ వల్ల. Like we were very excited, Sandeep, Swaroop, Nenu, we were really excited to come together and do the film. But because of his కొన్ని projects delay అయ్యి, కొన్ని commitments ఉండిపోయి చేయలేక, and Swaroop really wanted, because త్రిశూర్లో డిసెంబర్లో ఒక ఫెస్టివల్ ఉండే. సో we had a lot of preparation into it to do that shoot. ఇప్పుడు చేయలేకపోతే నెక్స్ట్ ఇయర్ చేయాలి. సో which is very very difficult for us to do. సో మ్యూచువల్లీ ఇంకా అనుకుని, సో సందీప్కి చెప్పాను, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ గో అనుకున్నాము. దెన్ గౌతమ్ యూస్ టు కమ్ టు ది సెట్స్ ఆఫ్ బ్రహ్మానందం అప్పుడప్పుడు. గౌతమ్ అంటున్నాం అనే స్వరూప్. సో అప్పుడప్పుడు చూసి, సరే ఇప్పుడు సందీప్ వద్దనుకుంటున్నావు కదా, నెక్స్ట్ ఎవరు అది ఇది అని నార్మల్గా ఆప్షన్స్ అడుగుతున్నా. సో నేను కొంచెం టైం తీసుకుంటా అది అన్నాడు. టైం తీసుకున్నాను. ఆఫ్టర్ వీక్ నేను ఒక ఆప్షన్ చెప్తా, జడ్జ్ చేయొద్దు నన్ను అని అన్నాడు. చెప్పు అని అన్నా. మళ్ళీ చోలో వచ్చి రాజగౌతమ్ అని అన్నాడు. నేను ఇమీడియట్గా లేచి ఇప్పుడే మాట్లాడదాం పదా అని అన్నా. అంటే లైక్ హీఈస్, అదే అంటున్నానండి. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఐ థింక్ ఐ స్పీక్ మోర్ అబౌట్ గౌతమ్ పోస్ట్ రిలీజ్ రాదర్ దెన్ ప్రీ రిలీజ్. దట్ షుడ్ బి ఓన్లీ మీకే తెలుసు ఆ విషయం. అంటే ఆ సాంకేతిక చూస్తే కానీ ఎగ్జాక్ట్లీ. అంటే లైక్ ఇప్పుడు ఎంత చెప్పినా అతిలాగానే ఉంటుంది, కొంచెం ఎక్కువ చెప్పినా అతిలాగానే ఉంటుంది. I think it's a very, very good talent. You will see post-release. And why I repeated him, why Swaroop chose him, and why I also accepted Gautam for why, you'll only see post-Brahmanandam.
స్వరూప్ మంచి సినిమా ఇక్కడ చేశారు, బయటకు వెళ్ళిన తర్వాత హీ డెంట్ డెలివర్ ఏ ఫిల్మ్, నౌ ఇట్స్ హోమ్ కమింగ్ ఫర్ హిమ్. సో మీరు ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తారు లేదంటే చేసిన వాళ్ళతోనే చేస్తారు, ఏంటి వాట్ ఈస్ ద మ్యాజిక్? అట్లానేం లేదండి, కొత్త వాళ్ళు చేసిన వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉంటారండి, కొత్త వాళ్ళు చేసిన వాళ్ళు అవుతారు కదా. మీ దగ్గర చేసిన వాళ్ళు అదే మా దగ్గర అట్లా అంటున్నారు. ఓకే, అట్లానేం లేదు, ఎవ్రీబడి. ఇప్పటి వరకు 4 ఫిల్మ్స్, 5 ఫిల్మ్స్ నేను చేసినవి 5. ఇప్పుడు దాంట్లో 5లో 4 కొత్త, ఒకరు చేసిన. నేను యాక్చువల్లీ ఇనీషియల్గా 5 అంటే నేను అసలు 5 వరకు సర్వైవ్ అవుతున్నా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఏజెంట్ ట్రైలర్లో చెప్పిన ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్, దట్స్ ఐఎమ్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్ దట్ ఐల్ ఇంట్రొడ్యూస్ 5 న్యూ డైరెక్టర్స్. సో అసలు 5 వరకు మనకి అసలు అంత ఓవర్ యాక్షన్ చేసి ఆ రోజు 5 అని చెప్పినాం, కానీ ఫస్ట్ నెక్స్ట్ సినిమా ఏంటి పరిస్థితి అనేది ఒక భయం ఉంటుంది కదా లోపల. బట్ థ్యాంక్ఫుల్లీ ఐ సర్వైవ్డ్ 5 ఫిల్మ్స్. దట్స్ ఇన్ ఇట్ సెల్ఫ్, అంటే నాకు ఒక సెల్ఫ్ అచీవ్మెంట్ అది. సో అట్లానే ఏం లేదండి, ఐ డెఫినెట్లీ డూ మూవీస్ విత్ అదర్ డైరెక్టర్స్ ఆల్సో. లాట్ ఆఫ్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, లైక్ వివేక్ ఆత్రేయ ఇస్ అ గుడ్ ఫ్రెండ్, వెంకటేష్ మహా ఇస్ అ గుడ్ ఫ్రెండ్. దే ఆర్ లాట్ ఆఫ్ న్యూ డైరెక్టర్స్. నేను ఒక్కడనే ఆడ్ వన్ అవుట్ వాళ్ళ దాంట్లో, వాళ్ళ గ్రూప్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్లో నేను ఒక్కడనే ప్రొడ్యూసర్. నన్ను అసలు అక్కడ నాకు ర్యాగింగ్ సెషన్ ఉంటుంది, నేను ఒక్కడనే ఆడ్ వన్ అవుట్ ఆ చిన్న గ్రూప్లో అప్పుడప్పుడు గ్యాదరింగ్స్లో. రైట్, మీరు ఒక 5 ఫిల్మ్స్, ఇప్పటికి 5 ఫిల్మ్స్ చేశారు. అండ్ మీ స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మిమ్మల్ని ఎవరు వేరే ప్రొడ్యూసర్లు అడగరు, స్క్రిప్ట్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి మీ దగ్గర మంచి స్క్రిప్ట్స్ అనేసి, విచ్ యు ఆర్ నాట్ డూయింగ్? మనకు అంత సీన్ ఉందని నేను అనుకోవట్లేదండి. అంటే వేరే ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మీరు ఏమైనా స్క్రిప్ట్ ఉంటే ఇస్తారా అని నన్ను అప్రోచ్ అయ్యారంటే వాళ్ళని కూడా అప్రోచ్ అయి ఉంటారని నా ఫీలింగ్. డైరెక్టర్స్ యా ఆబ్వియస్లీ నాకు ఫోన్ చేసి మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయండి అని అంత, ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్. దట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఫ్యాక్ట్. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ అదండి. నాకు నచ్చింది అని మీకు నచ్చాల్సిన అవసరం లేదండి. సో దట్ వే ఐ థింక్ ఇట్ విల్ వర్క్. At the end of the day, what matters is box office success, which Absolutely. you have been Absolutely giving. Yeah. 3 హిట్లు తీసి I fail to understand why you are keeping yourself so low అనేసి. లో అని ఏమన్నా అంటే లైక్ లో అని ఏం లేదు అండి. ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్, అంటే మీరు ఫస్ట్ ఫిల్మ్కి ఎలా చేస్తున్నారో ఇది అలానే చేస్తున్నారు, ద ప్రాసెస్. యా ప్రాసెస్ బెస్ట్ కదండి. లైక్ దట్ ఈస్ ది కీ. అండ్ కీపింగ్ మై సెల్ఫ్లో, వేరే కీపింగ్ మై సెల్ఫ్లో అండి. నాకు ఫస్ట్ సినిమాకి 1000 మందికి తెలుసు. నా ఫస్ట్ కీపింగ్ యువర్ సెల్ఫ్లో అంటే లెట్ యువర్ ఫిల్మ్ స్పీక్, యూ డోంట్ కమ్ అవుట్ అండ్ అల్టిమేట్లీ ద మూవీ హ్యాస్ టు స్పీక్ అండి. ఓన్లీ దెన్ మై థింగ్ కెన్ బి వాల్యూడ్. సో ఐఎమ్ ఓన్లీ గ్రోయింగ్ మై వాల్యూ డే బై డే. సో విత్ ఎవ్రీ ఫిలిం, సో ఐఎమ్ లైక్ ఇప్పుడు ఫస్ట్ సినిమాకి మాట్లాడిన మాటలు ఈ మధ్యలో ఎప్పుడు మాట్లాడకుండా 5 సినిమాల తర్వాత మాట్లాడిన మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పాయింట్ వేర్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఫుల్లీ ఓపెన్. యా. మీ స్క్రిప్ట్ సెలెక్షన్ హౌ డు మీ దగ్గర మీకు కొత్త వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద? దే హ్యావ్ బీన్ లైక్ మై ఐడియా ఈజ్ అవుట్ లాంగ్ టైమ్, కానీ నాట్ పాసిబుల్ టు రీడ్ అన్ని స్క్రిప్ట్స్. అండ్ ఇన్ అదర్ కమింగ్ 5 years ఐ డోంట్ థింక్ ఐ విల్ నీడ్ న్యూ స్క్రిప్ట్స్. నాకు అది భయం. ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు? తెలియదండి. మెయిల్స్ అయితే నేను మెయిల్స్ వరకు ఐ రియల్లీ డిడ్ంట్ టచ్ ద మెయిల్స్. ఓకే చేసి ఓకే చేసినా కూడా ఓకే చేసిన ఇప్పుడు నేను షార్ట్ లిస్ట్ చేసిన ఒక 10 ఉన్నాయండి దాంట్లో. కానీ దాంట్లో నేను ఏది తీస్తానో ఏది తీయానో తెలియదు నాకు తర్వాత. సో ఐ ఈవెన్ టెల్ ది డైరెక్టర్స్, అంటే నన్ను నమ్ముకొని మాత్రం మీరు ఆపొద్దు దయచేసి. లైక్ వేర్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్ కైండ్లీ గో. సో ఐ డోంట్ హోల్డ్ దట్. దాని ఆ స్క్రిప్ట్కి ఎక్కడ వేర్ ఎవర్ ఇట్ ఫైండ్స్ ఇట్ వే, ఇట్ హ్యాస్ టు ఫైండ్ ఇట్స్ వే. ఐ హ్యావ్ లాట్ అండి. నాకు ఆ టేబుల్ పక్కన ఒక చిన్న అది ఉంది, ఒక కాటన్ బాక్స్ ఉంది, దాంట్లో ఒక 100 ఉంటాయి. నా వెనకాల ర్యాక్లో ఒక 100 ఉంటాయి. అన్నీ చదవలేదు ఇంకా నాకు నిజంగా. అవి ప్రింట్ తీసి పెట్టుకున్నాను నేను. దాంట్లో ప్రాబ్లీ ఒక 20 వరకు చదువుంటానేమో అంతే. సో ఇంకా ఐ హ్యావ్ టు రీడ్. నాకు టైం దొరకట్లేదు ఇప్పుడు. two simultaneous. Yeah. But probably I think నాకు ఒకటి a lot of people suggesting keep a writers. I want to keep a writers group, but keeping a writers group and making them read other scripts will be a difficult. Yeah. అది వేరు.
పోనీ ఎవరినైనా కూర్చోబెట్టి చదివిద్దామని అంటే నా టేస్ట్ వాళ్ళ టేస్ట్ మ్యాచ్ అవుతుందా అనేది అదొక కన్ఫ్యూజన్. మీరే చదవాలి, అల్టిమేట్లీ నేనే చదవాలి, లేకపోతే రైటర్స్ గ్రూప్ని పెట్టుకుంటే వాళ్ళ నుంచి ఒక థీమ్ డిసైడ్ చేసుకుని వాళ్ళని రాయమని చెప్పాలి. సో దేర్ కెన్ నాట్ బీ ఏ ప్లేస్ వేర్ ఐ చోజ్ సంబడి టు రీడ్ ద స్క్రిప్ట్స్, అది దాన్ని షార్ట్ లిస్ట్ చేసి నాకు ఇచ్చే ప్రొసీజర్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్, అట్లీస్ట్ ఫర్ మీ. Rather than that, I'll have a writers group, churn new content, and then we can produce. They'll also be excited rather than reading something else. Kotta content వాళ్ళు ఒకవేళ చేయగలిగితే, this is the process. And like ఇది ఒకటి కొత్తగా అనుకుంటున్నా, which I'll probably vibe postలో I'll figure out and try to. మీరు మొదటి సినిమా మళ్ళీ రావాకి ఇప్పటికీ the way producers approach content, the way audience patronize the content. అనేది మారింది. నౌ ఇట్ ఈస్ మోర్ ఓపెన్. అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ గెటింగ్ మోర్ అండ్ మోర్ అవును ఓపెన్. సో ఇట్ ఈస్ మీ ప్రాసెస్ హ్యాస్ మోర్ ఎక్కువ రిజల్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ఛాన్స్ ఉంది. కానీ అంటే అదే అంటున్నాండి, వీ హ్యావ్ టు బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ లైక్ ఐ ఆల్సో ఐఎమ్ లైక్ హ్యావ్ టు బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ ఇన్ దట్ ప్రాసెస్ సో దట్ ఇట్ డజంట్ గో హేవేర్. సో కొంచెం ఇంకెక్కువ జాగ్రత్త పడి కొంచెం మంచి సినిమాలు తీస్తే బాగుంటుందని. రైట్. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే యువర్స్ ఆర్ ప్యూర్ కంటెంట్ డిలైట్స్, కానీ లిటిల్ బిట్ ఆఫ్ 20% పాపులిస్టిక్ కంటెంట్ అనేది 80% ఆర్ 70% ప్యూర్ కంటెంట్, 20% పాపులిస్టిక్, లిటిల్ బిట్ ఆఫ్ కాస్మెటిక్ మేకప్ అన్నట్టు. అలా చేస్తే ఇట్ విల్ రీచ్ మోర్ అండ్ మోర్ ఆడియన్స్ అనే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆ కాస్మెటిక్ అనిపించినా కానీ కొంచెం ఆర్గానిక్ ఉంటే ఉంటుంది, బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఐ థింక్ బ్రహ్మానందం హ్యాస్ దట్ ఆర్గానిక్ కాస్మెటిక్ టచ్ అప్. ఐ థింక్ వేర్ బ్రహ్మానందం ఐ am hoping that it would be the best grosser of my all the films till date. I think మీరు అన్నది I think I can see that I can relate that into happening in Brahmanandam, pretty sure. Okay. When are we going to see films with stars? I mean, like it has to happen, and like వాళ్ళకి స్పేస్ ఎంత ఉంది, వాళ్ళు ఆల్రెడీ కమిటెడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు. సో ప్రాబ్లీ ఐ హ్యావ్ టు గెట్ దేర్ టు యాక్చువల్లీ డూ ఇట్. ఆ స్టార్డమ్ రీచ్ అయ్యే కెన్ ఐ రియల్లీ మేక్ ఏ గ్రేట్ ఫిల్మ్ విత్ దెమ్ అనేది నాకు కూడా అనిపించాలి. అట్లాంటి స్టోరీ రావాలి. వన్స్ ఐ గెట్ దట్ స్టోరీ ఐ డెఫినెట్లీ గోయింగ్ టు. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ ఎక్కువ సినిమాలు తీసిన ప్రొడక్షన్ హౌసెస్ తీసుకుంటే దే గో ఫర్ ఓటీటీ రైట్స్ ఫస్ట్, దే సెల్ ఓటీటీ రైట్స్ ఫస్ట్ అండ్ దెన్ దే స్టార్ట్ షూటింగ్ ద ఫిల్మ్. అది వాళ్ళకి చాలా క్వశ్చనింగ్ ఇస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ నెట్ ఉంటుంది. మీరు యు ఆర్ ద అదర్ వే రౌండ్. సినిమా రిలీజ్ చేసి ద రిసెప్షన్ విల్ యాక్చువల్లీ ఆ రిసెప్షన్ ద్వారా ఓటీటీ వాళ్ళు ఎక్సైట్ అయ్యి కాన్ఫిడెన్స్తో మీరు తీస్తుంటారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ స్ట్రాటజీస్కి కంప్లీట్లీ యువర్ అంటే డిఫరెంట్. అంటే వాళ్ళు తీసే బడ్జెట్లు నేను తీసే బడ్జెట్లు చాలా వేరియడ్ అండి. వాళ్ళు ద వర్కింగ్ ఆన్ హండ్రెడ్స్ ఆఫ్ బడ్జెట్స్, ఐఎమ్ ఓన్లీ వర్కింగ్ ఆన్ టెన్స్ ఆఫ్ బడ్జెట్. సో ఈ 10 to 15 స్పేస్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ. సో బిలో 10, 5 to 10, 10 to 15 is a very very comfortable space for me. సో దానికి ఆబ్వియస్లీ వస్తే క్వశ్చనింగ్ బాగానే ఉంటుంది, కానీ ఏదైనా నా ఏంటంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ బిలీవ్ దట్ దిస్ ఇస్ గుడ్. మూడు సినిమాలు తీశారు, 3 సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. షుడెంట్ దట్ బి ఎనఫ్? ఐ డోంట్ థింక్ ఎవ్రీ మూవీ ఈజ్ అ న్యూ మూవీ కదా. అండ్ అగైన్ if I'm doing, ఇప్పుడు నేను అదే అంటున్నాను, if I'm doing మూవీ కాల్డ్ ఇప్పుడు ఏజెంట్ పార్ట్ 2 తీసాను అనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ. ఇప్పుడు మసూదా ప్రీక్వెల్ కానీ మసూదా సీక్వెల్ కానీ తీసాను అనుకోండి, ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ వాల్యూ. బట్ అగైన్ ఐఎమ్ జంపింగ్ ఇన్ టు నాకు ఎట్లా అంటే సినిమాకి కొత్త స్కూల్కి వెళ్ళి, కొత్త స్కూల్ కూడా కాదు, కొత్త బోర్డింగ్ స్కూల్ నాకు మళ్ళీ కొత్త ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త అది. సో మళ్ళీ అది వాళ్ళు అడ్జస్ట్ అవుతారా, అది నిజంగానే వాడు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ స్కూల్లో సరే, నేను అదే స్కూల్లో నెక్స్ట్ క్లాస్కి వెళ్తే ప్రాబబ్లీ స్కూల్ సెట్ అయింది, వాడు బాగానే చదువుతున్నాడు, మార్కులు బాగానే వస్తే పాస్ అవుతాడు అని అనుకుంటాను. నన్ను మళ్ళీ ఇంకో స్కూల్లో, ఇంకో బోర్డింగ్ స్కూల్లో వేస్తే ఎవ్రీ క్లాస్ నాకు అదే అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ స్కూల్ అంటే మళ్ళీ ఇటు ఫ్రెండ్స్ సెట్ అవుతారా, ఇటు టీచర్ సెట్ అవుతారా, ఇటు పాస్ అవుతాడా అనే క్వశ్చన్ మార్క్ 100% వస్తుంది. రైట్. సో
హౌ డు యూ డిఫైన్ ప్రొడ్యూసర్ని ఎలా డిఫైన్ చేస్తారు ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? Producer is also a filmmaker. Producer has to be the process. See, you are putting in the money, so you have to know where to put and where not to put. You have to understand the script. You have to help them understand the dynamics of it. So you have to get involved in a lot of deliberations. You have to be part of the process. And you are no different. I'm like, just putting money will not solve the purpose. You are like old school producer where producer involves in filmmaking. ఓల్డ్ స్కూల్ న్యూ స్కూల్ అనేది లేదండి, ప్రొడ్యూసర్ అంటేనే అది. రైట్ నౌ వాట్ దే డూ ఇస్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ చేతిలోకి వెళ్ళిపోతుంది ఫిల్మ్. డైరెక్టర్ విల్ ఓవర్సీ ఎంటైర్ థింగ్. ప్రొడ్యూసర్ ఓన్లీ ఫైనాన్షియల్ సపోర్ట్. దట్ ఈస్ ఇప్పుడు ఆ కేసు ఉంటే హౌ మెనీ మూవీస్ ఆర్ వర్కింగ్ లైక్ దట్? దట్ ఈస్ మెజారిటీ ఆఫ్ 80%, 90% ఆర్ లైక్ దట్ ఓన్లీ. కానీ 80%, 90% వర్కౌట్ అవుతాయి. 80%, 90% failures are there. Yeah, so everybody has to understand that there has to be a very good dynamic between producer and director and the other stakeholders involved. అంటే వాళ్ళందరూ కలిస్తేనే ఒక సినిమా. సో ఎవరి సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సపోర్ట్, ఎవరి సైడ్ నుంచి వాళ్ళ సైడ్ అండర్స్టాండింగ్, వాళ్ళు చెప్తే అదంతా కుదిరితే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ అండ్ లైక్ only when everyone come together and are on the same page you can make the movie good. So it is the producer's responsibility to keep everyone on the same page. If that can happen, I think very little chance of movie going haywire. వైబ్ ఎప్పటికి రెడీ అవుతుంది? వైబ్ we are maximum అంటే లైక్ ఒక స్కెడ్యూల్ అయిపోయిందండి. లైక్ we did a 47 days of అంటే లైక్ మధ్యలో we had a gap బ్రహ్మాండం. అంటే we initially thought December 6th as the release, కొంచెం అంబిషియస్గా. కానీ పుష్ప 2 అనౌన్స్ చేసేసరికి ఇంకా మనము వద్దులే ఇప్పుడు అని అనుకున్నాము. ఐ థాట్ ఆఫ్ ఈవెన్ సంక్రాంతి, కానీ ఐ డోంట్ నో అండ్ లైక్ ఆ డైనమిక్స్లో మనం ఫిట్ అవుతామా, థియేటర్స్ ಹೋಗ್తాయా, అవసరమా. సో ఐ థాట్ ఐ పుష్ ఇట్ టు ఫిబ్రవరి. సో ఇనిషియలీ ఐ థాట్ 7th, బట్ 7th కూడా తెలియదు అనుకుని, సో వీ ఫైనలీ ఫిగర్డ్ అవుట్ 14th ఇస్ ద రైట్ డేట్. సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ గ్యాప్. సో December 6 నుంచి పుష్ అవుతున్నాము అంటే దట్ వాజ్ అ గుడ్ గ్యాప్ అండ్ లైక్ సైమల్టేనియస్గా ద ప్రీ ప్రొడక్షన్ వైబ్ అవుతుండే. I think I have to target August 1st, but very కష్టమే. But as of now, 1st August is the target. Personal target అయితే 1st August. Next and 3rd August నా బర్త్డే, సో నాకు బర్త్డే గిఫ్ట్ లాగా ఇచ్చాను. ఓకే, నైస్. అట్లీస్ట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అదే మీరు అన్నారని నేను చెప్తున్నాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నథింగ్ ఎట్ ఫైనలైజ్డ్? Nothing at haven't finalized. So I have to figure out. There are a couple of things, but I have to really see where I shift from Brahmanandam and vibe. So దీని తర్వాత ఏం ఇంట్రెస్ట్ మారుతాయో నాకు తెలియదు. సో అదొకటి. Yeah. Actually, you are in an industry where 20% effort కి 80% క్రెడిట్ తీసుకునే టైప్లో ఉంటుంది ఇండస్ట్రీ. వేర్ బట్ యూ ఆర్ లైక్ యూ పుట్ 80% ఎఫర్ట్ అండ్ టేక్ 20% క్రెడిట్. That's how a leader should be, is what I feel. Yeah. And like whenever there is a failure, you accept it as your mistake, and whenever there is success, give the credit. యా, మీ ఫిల్మ్స్లో కూడా ఫుల్ కంటెంట్ ఉంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం లైక్ రాజు హర్వానీ ఫిల్మ్స్ కొంచెం యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండే, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటే స్క్రిప్ట్స్లో, దే విల్ గో ప్లేసెస్. I think and I hope you will strike that balance. No, this I'm really seeing Brahmanandam as the start of that space. So this is not a niche genre film. I'm like Malirava ante love story, but because of the screenplay, it had it became a genre. Agents are, yes, detective and horror, yeah. But this is that commercial space more where more universal. It has a very universal approach, and I think it has my own good commercial space as Brahmanandam. I think it will be really loved by the audience. And కొంచెం ఇప్పుడే చెప్తే బల్బ్లో ఉంటుంది, బట్ ఐ థింక్ లేదు అంటే నిజంగా ఆడియన్స్ నచ్చుతుందని చాలా నమ్మకంతో ఉన్నా ఈ మూవీ. ఐ థింక్ ఐ లైక్ it has a very underlying message also, and like not preachy kind of message, but the subtle emotion, subtle adi, I think
బాగా నవ్వించి కొంచెం ఏడిపిస్తే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందని నా ఫీలింగ్. రైట్. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ హియర్. సో ఐ థింక్ అండ్ రియల్లీ చాలా బాగా కుదిరింది. అండ్ ఐ కెనాట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ క్యారెక్టర్స్ హు హ్యావ్ డిడ్ అంటే లైక్ వీళ్ళని రిప్లేస్ చేసి ఇంకెవరిని పెట్టలేను అనేది అది నాకు షూట్ నాట్ ఆన్ ది ఎడిటబుల్ నాకు ప్రయర్గానే వచ్చేసింది అది. దట్ ఈస్ వెరీ 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 గుడ్ ప్రాస్పెక్ట్ ఫర్ మీ ఇన్సైడ్. సో Right. జస్ట్ 14th రిలీజ్ అయిన తర్వాత దెన్ ఐ కెన్ స్పీక్ మచ్ మోర్. లోపల అట్టు పెట్టుకునే గట్టిగా బయటికి చెప్పేస్తాను. యా, Telugu film industry needs more producers like you, and you need more. You need to make more blockbusters and little more populistic films. Yes, I will. I hope everything will. I hope you will make many more great films. Even I hope, and I hope your wish comes true. ఎందుకంటే that is also my wish. So I hope I'll be. With every movie, I want to be more responsible and deliver better movies for the audience to enjoy. As a producer, that is the promise I want to keep throughout. All the best. Thank you so much, Anil. Thank you.